స్కూల్ యూనిఫామ్ కాలర్ పంజాబ్ డ్రెస్ కట్ అయితే చూపిస్తున్నా అండి మీకు. ఇక్కడ వచ్చేసి డ్రెస్ పొడవు అయితే మార్కింగ్ అయితే చేసేసాను. ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలు చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 8 ఇంచులు అయితే పెట్టేశాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ కోసం కూడా అంతే తీసేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పెద్ద అమ్మాయి కాబట్టి నెక్ దగ్గర 3 ఇంచులు, అలాగే పొడవు వచ్చేసి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనకు చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్, నడుము దగ్గర ఒక మార్కింగ్, హిప్ ఓపెన్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో అలా లూజింగ్ బట్టేసి మనం మార్కింగ్ అయితే చేసేసాం అనమాట. సో కుట్ల కోసం వచ్చేసరికి ఒక సాట 2.5 ఇంచులు తీసుకున్నాము. మనం ఇక్కడ సైడ్ కి వచ్చేసరికి సైడ్ 1 ఇంచు మాత్రమే కుట్ల కోసం తీసేసుకోవాలన్నమాట. సో షోల్డర్ దగ్గర ఒక డౌన్ అనేది చేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. సో ఇప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటిసారి కట్ చేశాను కదా. ఇప్పుడు ఫ్రంట్ ఒకటి ఓపెన్ చేసుకొని సంకలోతు కూడా తీసేసాను అనమాట. ఈ విధంగా కటింగ్ అయితే చేసాము. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. సో మనకు సంఖ పొడవు ఎంతైతే అంటే సంఖ ఎంతైతే ఉందో దాని వెనక్కి ఇట్లా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. సంకలోతు కూడా